కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. సంక్రాంతి పండగ వస్తే గాలిపటాలతో ఆకాశం కలకల్లాడుతుంది. కానీ ఈ ఆనందానికి చైనా నైలాన్ మాంజా రూపంలో ప్రాణాంతక ప్రమాదం దాగి ఉంది. పలుచగా కనిపించే ఈ నైలాన్ దారం అత్యంత పదునుగా ఉండటంతో చిన్నపాటి నిర్లక్ష్యంతో ప్రాణ నష్టం లేదా శాశ్వత వైకల్యాలకు దారితీస్తోంది. చైనా మాంజా కారణంగా ఇటీవలి కాలంలో ద్విచక్ర వాహనదారులు, ప్రజలు, పక్షులు తీవ్రంగా గాయపడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. విద్యుత్ తీగలపై మాంజా వేలాడటం వల్ల గొంతు తెగటం, చేతులు, కాళ్లకు లోతైన గాయాలవుతున్నాయని, దీంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. పక్షుల విషయంలో ఇది మరింత దారుణంగా మారిందని, అవి గాయాల వల్ల ఎగరలేక మృత్యువాత పడుతున్నాయని పక్షుల ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నైలాన్ మాంజా అనేది వచ్చిన తర్వాత మనం చూస్తున్నాము, పక్షులకే కాదు మనుషులకు కూడాను ఇది చాలా హార్మ్ఫుల్ ఉండడము, మనం యాక్సిడెంట్స్ జరగడము, ఈవెన్ డెత్స్ వరకు లీడ్ చేయడము మనం చూసాము. కనుక ఈ సందర్భంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అది కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు అది నైలాన్ మాంజానా లేకపోతే మామూలు మాంజానా ఒకసారి అది కనుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. మనపైన ఉంది, ఎవరు కొంటామో మనము దాని గురించి ఆలోచిస్తే చాలా మటుకు సమస్యలు రావు. ఎందుకంటే బర్డ్స్ అనేది మనం కనెక్టెడ్ టు సంక్రాంతి ఫెస్టివల్ అండ్ అప్పుడే వలస పక్షులు వచ్చే టైం కూడా, ఆ టైంకే మనకి ఈ మాంజా అనేది వాడడం జరుగుతుంది. దో ఇట్ ఈస్ బ్యాండ్, అది తెలంగాణ ఫస్ట్ గవర్నమెంట్ స్టేట్ బ్యాన్ చేసింది 2017లో. బట్ స్టిల్ ఇల్లీగల్గా దాన్ని వాడుతున్నారు. బట్ అది 3 రోజులు వాడడం వల్ల కూడా ఇయర్ లాంగ్ రెస్క్యూస్ మాకు వస్తూనే ఉంటాయి. మోస్ట్లీ మనం రెస్క్యూ చేసే టైంకే అవి చనిపోవడం జరుగుతుంది, లేదా వింగ్ బ్రేక్ అవ్వడం జరుగుతుంది, లేదా కాలు విరిగిపోవడం జరుగుతుంది. సో పర్మనెంట్లీ డిజేబుల్డ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో అవి మళ్ళీ రిటర్న్ వాళ్ళ న్యాచురల్ హ్యాబిటాట్కి వెళ్ళలేని సిచ్యువేషన్. సో దయచేసి మాంజా నిషేధించండి. సాధారణ పత్తి దారంతో పోలిస్తే చైనా మాంజా బలంగా పదునుగా ఉంటుంది. గాజు పొడి, రసాయనాలతో తయారైన ఈ దారం చాలా గట్టిగా ఉంటుంది. పతంగులు ఎగరవేసిన తర్వాత మాంజా వృక్షాలలో చిక్కుకుపోవటం, కరెంటు వైర్లపై కనిపించకుండా ఉండటం వల్ల పక్షులకు, వాహనదారులకు యమపాశంలా మారుతోందని సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్ అన్నారు. దీన్ని 2017లోనే తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేసినా కొన్ని దుకాణాల్లో గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్నారని మండిపడ్డారు. ఎక్కడైనా మాంజా అమ్మకాలు జరిగితే ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలని డీసీపీ చంద్రమోహన్ కోరారు. యాక్చువల్లీ ఈ చైనీస్ మాంజా అనేది మనకు చాలా పర్యావరణకు సంబంధించిన ఎన్నో నష్టాలను కలిగిస్తుంది. అందులో ముఖ్యంగా మనుషులకు, ఎవరైతే బైక్ మీద వెళ్తారో లేదంటే ఎవరైనా నడుచుకుంటే వెళ్తారో వీళ్ళందరికీ కూడా అక్కడ ఏదన్నా ఈ చైనీస్ మాంజాకి సంబంధించిన తాడు ఉంటే పొరపాటున అది తాకినా, లేదంటే దాన్ని తట్టుకొని పడ్డా, లేదా వెహికల్ ముందు నుండి వెళ్తున్నా అది ఎంతో షార్ప్గా ఉంటుంది. అండ్ ఆ తాడు, ఆ దారము అసలే తెగదు. దానివల్ల ఏమవుతుంది అంటే అవసరమైతే చర్మాన్నే కోసుకొని పోతుంది, కానీ చైనీస్ మాంజా అనేది తెగదు. అది చాలా చాలా మనకు నష్టాలను కలిగిస్తుంది. మనుషులే కాకుండా ఇంకా పక్షులకు, తర్వాత జంతువులకు, కుక్కలు కానీ, తర్వాత ఇంకేమైనా ఆవులకు, వీటికి కూడా క్యాజువల్గా వెళ్తున్నా కానీ కూడా ఈ రకమైన జరుగుతుంది. అంతేగాక ఈ చైనీస్ మాంజా అనేది అదొక ప్లాస్టిక్ దాంతో చేసింది కాబట్టి అది భూమిలో అది కరగదు. దానివల్ల ఏమైందంటే పర్యావరణానికి కూడా నష్టం జరుగుతుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము విస్తృతంగా రైడ్ చేయడం జరిగింది. కొన్ని ఆన్లైన్ ద్వారా కూడా మనకు అవి చేస్తున్నట్టు తెలిసింది. ఇవి మన ఏరియాలో కాకుండా నార్త్ ఇండియా నుండి డంప్ చేస్తున్నట్టు తెలిసింది. నిన్న కూడా ఒక 252 బాబిన్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. మెయిన్ గా ఈ అఫెండర్స్ అవుట్స్కట్స్ లో వీళ్ళు గోడౌన్ లాగా పెట్టుకొని నమ్మిన కంప్లైంట్ ఉంటే వాళ్ళ ద్వారా మాత్రమే చేస్తున్నారు, కానీ డైరెక్ట్ వెళ్ళి అడిగితే ఎవరు చేయలేదు. ఇది ఒక పెద్ద దందలాగా ఉంది. ఖచ్చితంగా మేము కేసులు కడుతున్నాం. అందరి మీద కూడా ఎవరెవరైతే ఇన్వాల్వ్, ఇది అమ్మడంతో పాటు అమ్మడం, కొనడం, వాడడం కూడా నేరం. వాళ్ళందరి మీద కూడా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టేసి అందరినీ కూడా రిమాండ్ చేయడం జరిగింది. పండుగల ఆనందానికి మూల్యం ప్రాణం కాకూడదు. చైనా నైలాన్ మాంజాను పూర్తిగా తిరస్కరించి సురక్షితమైన పద్ధతుల్లోనే సంబరాలు జరుపుకోవాలని అధికారులు, నిపుణులు చెబుతున్నారు.